అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. నమస్కారం మధుసూదన్ శర్మ గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. అయితే నరాల బలహీనతతో చాలా మంది బాధపడుతూ ఉంటారు, చిన్నవాళ్ళని కాదు పెద్దవాళ్ళని కాదు. మరి ఆయుర్వేద పరంగా నరాల బలహీనతకు ఎలాంటి చికిత్స ఉంది ఆయుర్వేదంలో? నరాల బలహీనత అంటే కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయమ్మా. ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోయిందమ్మా. అవునా? 100లో దాదాపు 50 మందికి 60 మందికి పైన నరాల బలహీనత సమస్య బాధపడుతున్నారంటే మీరు ఆశ్చర్యపడతారు. అవునా? మేము దైనందిన జీవితంలో మా ప్రాక్టీస్ లో చూస్తుంటామా, ఓకే. వచ్చే వాళ్ళలో దాదాపు 50-60% నరాల వీక్నెస్, బలహీనత వస్తుందండి? వీక్నెస్ చెప్తానమ్మా. పేద ధనిక, స్త్రీ పురుష, తర్వాత చిన్న వయసు పెద్ద వయసు తారతమ్యం లేకుండా అందరిని వేధించి పీడించి బాధిస్తున్నటువంటి సమస్య ఇది. ఓకే. సో దీనికి అనేక రకాలైన కారణాలు. పోషకాహార లోపం ఒక కారణం కావచ్చు. అదేవిధంగా మనం తీసుకునే ఆహార పదార్థం అమ్మా, పూర్వకాలం మాదిరి మనం పోషకభరితమైన ఆహారం తీసుకోలేకపోతున్నాం అమ్మా. ఆహారం అయితే తీసుకుంటున్నాం కానీ మన పూర్వీకుల కంటే కూడా ఎక్కువ ఆహారం మనం తింటున్నాం. కానీ జంక్ ఫుడ్ అనమాట, చెత్త ఫుడ్ అంటారు దీన్ని. నేను ఇంకొక పద్ధతిలో చెప్పాలంటే, సో దీంట్లో పోషకాంశాలు ఉండవమ్మా. సో వీక్నెస్ క్రియేట్ చేస్తాయి. అంతే కదమ్మా, ఎక్కువ శాతం. తర్వాత కొన్ని వ్యాధుల వల్ల సపోజ్ షుగర్ ఇట్లా ఉన్నప్పుడు కూడా నరాల బలహీనత ఉంటుంది. అదేవిధంగా బీపీ, తర్వాత ఇట్లాంటి సమస్యల వల్ల కూడా నరాల బలహీనత, హార్మోనల్ సమస్య ఉన్నప్పుడు నరాల బలహీనత ఉంటుంది. తర్వాత మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు నరాల బలహీనత ఉంటుంది. ఇలా రకరకాల కారణాల వల్ల నరాల బలహీనత వస్తూ ఉంటుందమ్మా. రెండోది ఏమంటే ఆయా వ్యాధులకు వాడేటువంటి కొన్ని రకాలైనటువంటి ఈ కెమికల్స్, ఈ కృత్రిమ రసాయన ఔషధాల వల్ల కూడా నరాల బలహీనత వస్తుంది. సో బీపీ టాబ్లెట్స్ వల్ల, కొన్ని రకాల మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లో భాగంగా నరాల బలహీనత వస్తుంటుంది. అదే విధంగా కొన్ని రకాలైనటువంటి మానసికమైనటువంటి సమస్యలకి మందులు వాడుతుంటారమ్మా. సో వాటి వల్ల కూడా నరాల బలహీనత వస్తుంటుంది. ఇలా రకరకాల కారణాల వల్ల ఈ నరాల బలహీనత వస్తూ ఉంటుందమ్మా. ఇంకొకటి ఏంటంటే, కొంతమందికి ఎలాంటి స్పష్టమైన కారణం ఉండదు. నరాల బలహీనత అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి పోతారు. వ్యాధి నిర్ధారణలో భాగంగా డాక్టర్ గారు మొత్తం పరీక్షలన్నీ చేయిస్తారు. మొత్తం పరీక్షలన్నీ చేయిస్తారు. 10,000 వదిలిస్తారు. ఎంతైనా 10,000 కావచ్చు, ఎక్కువ కూడా కావచ్చు. అందులో అంత నార్మల్ గా ఉంటుంది. పేషెంట్ బాగా డిసప్పాయింట్ అయిపోతాడు. ఏంటండి నేను ఇంత ఖర్చు పెట్టుకున్నాను, మరి అన్ని పరీక్షలు చేసినట్టు దాంట్లో ఏం లేదని చెప్పేసి. అందులో ఏం కనిపించదమ్మా. కొన్నిటికి స్పష్టంగా తెలుస్తే సార్, కొన్నిటిలో ఏ పరీక్ష చేసినా కారణం ఉండదు. కానీ నరాల బలహీనత, వీక్నెస్, నీరసము, నిస్తరణ, అంతుపట్టిన అంతుచిక్క నీరసం. ఇప్పుడు తల తిరుగుతుంది, తల తిప్పుతుంది అంటారు, అది కూడా దీని కిందకి వస్తుంది? అది కూడా ఒక రకమైన నరాల బలహీనత వల్ల అదొక కారణం. నరాల బలహీనత అప్పుడు తల తిరగడము, తల ఈ పరిస్థితి మీరు చెప్పినట్టు ఉండడం కూడా ఒక కారణం అనమాట. ఇలా రకరకాల కారణాల వల్ల వస్తుంది. కొన్ని స్పష్టంగా చెప్పగలము, కొన్ని చెప్పలేము ఎందుకు వస్తుందని చెప్పేసి. కొంతమంది మంచి ఆహారం తీసుకుంటారు, రోజు దాదాపు 10 గంటల సేపు నిద్రపోతారు, పొద్దున్న లేచినప్పటి నుంచి వీక్నెస్ అంటుంటారు. మంచి ఆహారం తీసుకుంటారు, ప్రోటీన్స్ తీసుకుంటారు, ఫైబర్ తీసుకుంటారు, కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటారు, కొంతమంది వీక్ ఫీల్ అవుతుంటారు. కొంతమంది ఎత్తుకుదైన బరువు ఉంటారు, ఎత్తుదైనటువంటి శారీరక పద్ధతి అన్ని రకాలుగా బాగుంటుంది, బాగా నిద్రపోతుంటారు, కానీ నరాల బలహీనత, నీరసము, నిస్తరణ, కొద్ది పని చేయాలంటే చేత కాదు. సో ఈ యొక్క పరిస్థితిని గుర్తించి ఆధునిక వైద్యంలో కూడా ఈ యొక్క జబ్బుకు పేరు పెట్టడం జరిగిందమ్మా. క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అంటారు అనమాట. ఎప్పుడు నీరసము, నిస్తరణ, వాళ్ళకు చెప్తున్నా ఎప్పుడు రెస్ట్ తీసుకుందాము, ఎప్పుడు విశ్రాంతి తీసుకుందాము, ఎప్పుడు నిద్రపోదాం అనేటువంటి ధోరణి ఉంటుంది అనమాట. సో వీటిని భరించలేక కొంతమంది ఏం చేస్తారంటే ఈ కాఫీ, టీ లాంటి వాటికి అలవాటు పడిపోతారు. అవన్నీ తాత్కాలికమ్మా, ఉత్తేజాన్ని ఇస్తాయి తప్ప దీర్ఘకాలంలో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది ఈ బాధను భరించలేక స్వీట్స్ తినడం అలవాటు చేసుకుంటారు. సో దీని వల్ల కూడా అడిక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో సహజ సిద్ధంగా నరాల బలహీనత తగ్గేందుకు కారణాలు గుర్తిరిగి, కారణాలు తెలిస్తే వాటికి సంబంధించిన మందులతో పాటు ఇప్పుడు నేను చెప్పేటువంటి ఔషధం వాడుకోవాలి. లేకపోతే ఒకవేళ ఎలాంటి కారణం లేకపోయినా నేను చెప్పినటువంటి ఔషధం పనిచేస్తుందమ్మా. ఎలాగంటే అన్ని మీకు తెలిసినమ్మా, మీరు వింటే ఆశ్చర్యపోతారు. సో ఒక 100 to 150 ml మిల్క్, మంచి మిల్క్ షేక్ అమ్మా ఇది. సో 100 to 150 ml మిల్క్ తీసుకోవాలి, కాచిన పాలు, అందులో ఒక 5 ఖర్జూరం కాయలు, ఉన్నాయమ్మా, ఎండు ఖర్జూరం కాయలు కానీ పిండ ఖర్జూరం మామూలుగా విత్తనాలు తీసేసి ఒక 5 తీసుకోవాలి. మరి ఏదన్నా కొంచెం అట్లా ఖర్జూరం కాయలు ఎక్కువ తిన్న వాళ్ళైతే 3 అయినా సరిపోతాయమ్మా. 3 to 5 వాళ్ళు గొప్పగా ఉండి మంచి స్టవ్ ఉండి కొంచెం స్ట్రాంగ్ ఉన్నటువంటి వాళ్ళైతే 5 వరకు తీసుకోవచ్చు, అయితే 3 ఈజ్ సఫిషియంట్, 3. సో ఒక 10 ఎండు ద్రాక్ష అమ్మా,
తెలుసుగా మనం లడ్డు వీటిలో వేస్తుంటారు మా పాయసము తయారీలో కానీ లడ్డు తయారు స్వీట్స్ తయారీలో. సో అది ఒక 10 వేసేసి ఒక గ్రాము ఆ 2 గ్రాములు అశ్వగంధ చూర్ణం అమ్మా, అశ్వగంధ చూర్ణం 1 or 2 grams సరిపోతుంది. వేసేసి మిక్సీలో వేసేస్తే బ్రహ్మాండమైన మిల్క్ షేక్ తయారవుతుందమ్మా. సో ఆ మిల్క్ షేక్ ని రోజు ఒకసారి ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ రాత్రి పూట కానీ రెగ్యులర్ గా కొన్నాళ్ళ పాటు వాడితే ఒక కోర్స్ ఆఫ్ 40 days కానీ మాక్సిమం ఒక 2 months వరకు వాడుకోవచ్చు మా, తర్వాత అవసరం ఉండదు. ఆపేసేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందమ్మా. కొన్నాళ్ల పాటు ఈ సమస్య అసలు ఉండదు అనమాట వాళ్ళకి. మళ్ళీ ఎప్పుడో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు 4 ఏళ్ళకి అట్లా అనిపించడం మళ్ళీ ఒక 40 రోజులు ఒక 1 month కానీ లేకపోతే 40 days కానీ మాక్సిమం 60 days వాడితే సరిపోతుంది. సో ఇక్కడ మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా, కొందరు వాడకూడదమ్మా ఈ టిప్పు. ఎలాగంటే ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, తర్వాత ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, తర్వాత ఈ కొలెస్ట్రాల్ ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోకూడదమ్మా. ఎందుకంటే వీటిని పెంచేటువంటి పరిస్థితి దానివల్ల కలుగుతుందమ్మా. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఇవి ఉన్నాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ వాడితే కూడా ఈ 3 పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. షుగరు, తర్వాత వెయిట్, తర్వాత ఈ కొలెస్ట్రాల్ ఇవన్నీ పెరిగే టెండెన్సీ ఉంటుంది కాబట్టి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చుమా. మరి వాళ్ళు కూడా వాడదగ్గ దివ్యమైనటువంటి దీనిలాగానే పనిచేసేటువంటి ఫార్ములాస్ కూడా నేను చెప్పడం జరిగిందమ్మా. అలాంటి వాళ్ళు కావాలంటే ఆ వీడియోస్ చూసుకొని ఆ ఫార్ములాస్ ఫాలో అయితే సరిపోతుంది. సో ఈ యొక్క ఫార్ములా మాత్రం ఈ ముగ్గురు కాకుండా మిగతా వాళ్ళందరూ ఫాలో కావచ్చుమా. నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం కలుగుతుంది. నీరసము, నిస్త్రాణ, బలహీనత వాళ్ళు ఏ రకంగా అయితే ఆ యొక్క సమస్య గురించి బాధపడుతుంటారో ఆ లక్షణాలన్నీ తగ్గిపోతాయమ్మా. చాలా మంచి విషయాలు తెలియజేశారండి, ధన్యవాదాలు. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.